నమస్తే అండి అందరికీ. దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు అంటారు, నిజమేనా? రైతే రాజు అంటారు, ఇది ఎంతవరకు కరెక్టు? ప్రపంచానికి తెలియని ఆకుకూరల కాయగూరల రైతుల బ్రతుకులు ఈ వీడియోలో చూస్తారండి. మరైతే మొన్న ఒకసారి కూరగాయల వ్యాపారస్తులు కమిషన్దారుల గురించి వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో కొందరు కమెంట్స్ ఏమని చేశారంటే, అయితే రైతే రాజు అన్నమాట అని కమెంట్స్ చేశారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారన్నమాట. అంటే దేశానికి రైతు వెన్నెముక లాంటివాడు అంటారండి, కానీ నేను చెప్తున్నాను రైతు వెన్నెముక కాదండి, పాదం లాంటివాడు అన్నమాట. మనిషి పాదం లేకపోతే ఎలా అయితే నిలబడలేడో అలాగే రైతు లేకపోతే దేశమే కాదండి ప్రపంచమే నిలబడలేదు. మరి అయితే మనిషి నిలబడడానికి కారణమైన పాదాలను మనం ఎలా అయితే అంత గౌరవం ఇవ్వమో, ఎలా అయితే దానికోసం శ్రద్ధ చూపించమో, అలాగే ఈ ప్రపంచమే నిలబడడానికి కారణమైన రైతు గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచించరు, వాళ్ళకంత రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళని గుర్తించరన్నమాట. కాబట్టి నా ఆలోచన ప్రకారం రైతు అంటే దేశానికి వెన్నెముక కాదండి, దేశానికైనా ప్రపంచానికైనా రైతు పాదం లాంటి వాడు అన్నమాట. ఈ ప్రపంచం నిలబడడానికి రైతే కారణం అన్నమాట. ఇంకా రైతే రాజు అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ మనం చూద్దామండి. రైతు అనేటివాడు నిజంగా ఏమాత్రం కూడా రాజు కాదండి, బానిస అన్నమాట. ఈ మెట్ట వ్యవసాయాలు అంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఈ వ్యవసాయం చేసేవాళ్ళు 95% కూడా ఏదన్నా అవకాశం దొరికితే వీటిని వదిలేసి అందులోకి వెళ్ళిపోదాము అని ఎదురు చూసేవాళ్లే. కానీ వేరే ఏ అవకాశము లేక కేవలం బానిసల్లాగా ఇందులో బ్రతుకుతారే తప్ప ఎవరూ కూడా ఇందులో ఇష్టపడి చేసేవారు ఉండరన్నమాట. ఎందుకంటే దీనికి పడే శారీరక శ్రమే కదండి, మానసికంగా కూడా చాలా బాధలు అనుభవించవలసి ఉంటుందన్నమాట. కాబట్టి రైతు ఎంత మాత్రము రాజు కదండి, ఈ వ్యవసాయానికి బానిస అన్నమాట. ఇంకా మనము ఈ ఆకుకూరలు కూరగాయలు వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అండ్ కమిషన్దారులు వీళ్ళని ముగ్గురిని 3 కేటగిరీలుగా చూస్తే వీళ్ళలో బాగా బెస్ట్ లైఫ్ ఎవరిదంటే కమిషన్దారులదని చెప్పొచ్చండి. సెకండ్ బెస్ట్ ఎవరంటే వ్యాపారస్తులని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా బాగా ఈ ముగ్గురిలోనూ ఎవరిది బాగా కష్టతరమైన లాభం లేని బ్రతుకులంటే ఖచ్చితంగా ఈ రైతులవేనండి. ఎందుకంటే ముందు చెప్పిన 2 కేటగిరీల వారిలో మస్తుగా సంపాదించి హాయిగా బ్రతుకుతున్న వారు ఉన్నారండి, కానీ ఈ రైతుల్లో మాత్రం అలాంటి వారు ఎక్కడా కూడా మనకి చూద్దామన్నా కూడా కనిపించరన్నమాట. ఉదాహరణకి కమిషన్దారులను తీసుకుందామండి. వాళ్ళు ఇలా ఎండల్లోనూ బాడిలోనూ బందలోనూ కష్టపడక్కర్లేదన్నమాట. రైతుకి వ్యాపారస్తుడికి మధ్యలో ఉండి చేయి మారుస్తారు. మరి అలా అని వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉంటాయనుకోండి, మొన్నటి వీడియోలో చెప్పాను. కానీ ఈ కమిషన్దారులు 10 మందిలో ఒక 4 మస్తుగా సంపాదించిన వాళ్ళు ఉంటారన్నమాట. గతంలో మంచిగా సంపాదించి అప్పట్లో భూములు కొనుక్కుని ఇప్పుడు అవి కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా ఉన్నారండి ఈ కమిషన్దారులో. ఇంకా రెండోదిగా లెక్కేస్తే మనకి వ్యాపారస్తులు అన్నమాట, కూరగాయలు దుకాణాలు గట్ట వేసేవారు. వాళ్ళు కూడా 10 మందిలో ఒక 4 గతంలో మంచిగా సంపాదించి పొలాలు కొనుక్కుని అవి ఇప్పుడు కోట్లకు పడగెత్తి వాళ్ళు కూడా చాలామంది రిచ్గా మారిన వారు ఉన్నారండి. అలా కోట్లకు సంపాదించాలని ఒకే ఒక కేటగిరీ వారు ఈ 3 కేటగిరీల వారిలో ఎవరంటే ఈ వ్యవసాయదారులేనన్నమాట. వ్యవసాయదారులు మాత్రం 10 మందిలో 4 కాదండి, 20 మంది 30 మందిలో ఒక్కళ్ళు కూడా అలా ఎకరాల లెక్క భూములు కొనుక్కుని అవి ఇప్పుడు కోట్లకు పడగలెత్తి కోటీశ్వర్లు అవిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మనకి కనిపించరన్నమాట. దానిని బట్టి మనం ఈ వ్యవసాయం ఎంత కష్టమో ఎంత నష్టతరమైనదో మనం అంచనా వేసుకోవచ్చండి. ఇందులో మనకి బాగా సంపాదించిన వారంటే ఏమి ఉండదండి, మహా అయితే ఆ రూపాయి పోజేసుకుని ఇల్లు కట్టుకోవడం లాంటి పనులే తప్ప అలా ఎకరాల లెక్క భూములు కొనుక్కోవడం కోట్లకు పడగెత్తడం అనేది వ్యవసాయంలో దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా ఈ 3 కేటగిరీలలోనూ ఎండకు మాడిపోయి వర్షానికి తడిసి నిద్ర లేకుండా మాపులు లెగిసి మంచు నెల్లి బాడిలోనూ బందలోనూ కష్టపడి పనిచేసేది మాత్రం ఈ రైతేనండి. ఈ 3 కేటగిరీలలో సంపాదించలేనిది కూడా ఈ రైతేనని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. రైతు ఎలా నష్టపోతున్నాడు అనేది ఇప్పుడు చెప్తాను వినండి. రైతుకి మంచిగా ఇలా కూరలు వచ్చినా
నష్టమే, కూరలు రాకపోయినా నష్టమే, మార్కెట్లో మంచి రేటు ఉన్నా నష్టమే, రేటు లేకపోయినా నష్టమే. అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను, కొంచెం వివరంగా శ్రద్ధగా వినండి. ఇప్పుడు చూడండి, శీతాకాలం ఈ కూరలన్నీ కూడా ఇంత చక్కగా వచ్చేస్తాయండి, కానీ మార్కెట్లో అసలు రేటు ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా సేల్ అవ్వండి, చూడడానికి ఇలా అందంగా కనిపిస్తాయి కానీ ఇవన్నీ కూడా సేల్ అవ్వన్నమాట. ఒక్కొక్కసారి ఇలా మడులుగానే వదిలేయవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. మార్కెట్కి వెళ్తే వాళ్ళు వేసుకోక ఒక్కొక్కసారి ఆ కూరలు పట్టుకొచ్చి ఏమన్నా డొంకల్లో కూడా పాడేయవలసిన సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. నేను ఈ ఆకుకూరలు పండించి మార్కెట్కి వేసేటప్పుడు ఈ శీతాకాలం వచ్చినప్పుడు నేను అనేక సార్లు వందలాది కట్టలు మిగిలిపోతే మార్కెట్లో నుంచి పట్టుకొచ్చి ఎవరో చూడకుండా డొంకల్లో పారబోసేసి వచ్చిన రోజులు ఉన్నాయండి. ఇవి రైతుల పరిస్థితులు అన్నమాట. ఇంకా ఆ వందలు ఏమున్నాయిలేండి, ఈ మళ్ళీ చూడండి వేలాది కట్టలు అవుతాయి అన్నమాట. ఇవి మనం ఎంతో ఆశతో కడతాము, కానీ మార్కెట్ సవకైపోవడంతో ఇవి పట్టుకెళ్ళిన అక్కడ వేసుకోరు కాబట్టి ఇలా మడులే వదిలేస్తామన్నమాట. ఒక్కొక్కసారి కూలోళ్ళని పెట్టి ఈ కూరలన్నీ కోసేసి ఒక దుక్కుని పోగు పెట్టించేసి మళ్ళీ మందేసి నీళ్ళేసి మళ్ళీ కోత కన్నా గిరాకీగా ఉంటుందేమని ఎదురు చూస్తాము. ఆ కోతకు కూడా గిరాకీ ఉండదు. ఇలా ఈ శీతాకాలం అంతా కూడా ఈ వ్యాపారం ఎంత చక్కగా ఈ మళ్ళీ వచ్చినా కూడా నష్టాల్లోనే జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఎన్ని కూరలు వచ్చినప్పటికీ కూడా మార్కెట్లో రేట్ అనేది ఉండదు. పట్టుకెళ్ళాక అక్కడ అసలు వేసుకుంటారో లేదా పట్టుకొచ్చేలో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ శీతాకాలం ఎంత చక్కగా కూరలు వచ్చినప్పటికీ కూడా రైతులకి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదండి. ఇంకా ఆకుకూరలు ఈ మడులు వదిలేయడము లేకపోతే మార్కెట్లో తిరిగట్టుకెళ్ళి పట్టుకొచ్చి పారవేయడమే కదండి. అక్కడ వేసినా కూడా ఈ శీతాకాలం అంతా కూడా రేట్లు అంతంత మాత్రంగానే ఉంటాయన్నమాట. ఒకరోజు 5 రూపాయలు ఉంటుంది, ఒక రోజు 2 రూపాయలు ఉంటుంది, ఒక్కో రోజుని రూపాయి కూడా అయిపోతుందండి. ఆ రూపాయికి కూడా వేసుకోక ఒక్కొక్కసారి పట్టుకొచ్చి పారవేయవలసిన పరిస్థితులు వస్తాయన్నమాట. ఈవేళ మనం ఈ కట్ట పీకిని లేదా కోసుకిని కట్టి దాన్ని మార్కెట్కి పట్టుకురావడానికి 2 రూపాయలు కూలి కిట్టేస్తుందండి. కానీ ఒక్కొక్కసారి రూపాయికి వేయవలసి వస్తుంది అనమాట. అంటే ఒక కూలి వ్యక్తిని మనం పెడితే అతనికి మళ్ళీ మనం సగం డబ్బులు మన చేతి వేసి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ పరిస్థితుల గురించే ఒక్కొక్కసారి మడులే వదిలేయవలసి వస్తుందండి. మీరు ఒక్కొక్కసారి పేపర్లోనూ వార్తల్లోనూ చూసే ఉంటారు కదండి, టమోటాల లారీలు తీసుకొచ్చి మార్కెట్లో ఎవరు కొనేవాళ్ళు లేక దిగబోసేసి ఊరికినే అక్కడ దిగబోసేసి వెళ్ళిపోతారని. అలాంటి పరిస్థితులు చాలా రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అంటే ఆ లారీకి కిరాయి కూడా ఇవ్వలేక ఆ రైతు మెదలకుండా పరారైపోతే ఆ లారీ గల ఓనరు ఇంకేం చేస్తాడంటే ఆ సరుకుని అక్కడే దిగబోయేసి వెళ్ళిపోతారనమాట. అంటే దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చండి రైతు ఒక్కొక్కసారి ఎంత నష్టపోతాడనో. ఆ లారీడు సరుకు ఆ మార్కెట్కి తేవడానికే ఎంతమంది కూలీలు కావాలి, ఎన్ని రూపాయలు ఖర్చు ఉంటాయి, ఇంకా అతను అంత వ్యవసాయాన్ని పెంచాడంటే ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టుంటాడు, ఎంత నష్టం అనేది మనం అంచనా వేసుకోవచ్చు అన్నమాట. మరి ఇవే రైతుల పరిస్థితులు అన్నమాట. ఈ పరిస్థితులు ఓన్లీ శీతాకాలమే ఉంటాయండి. కూరగాయలకైనా ఆకుకూరలకైనా శీతాకాలమే ఈ చౌక అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. నేను కూడా గతంలో వంగ తోటలు పెట్టినప్పుడు ఈ శీతాకాలం వచ్చేటప్పటికి చాలా కింటాలు వంకాయలు కాసేస్తే కోస్తే కూలి కూడా రాకుండా ఒక 7-8 పెట్టి కూలీలను పెట్టి కొయ్యిస్తే వాళ్ళకు కూడా డబ్బులు రాకుండా చాలాసార్లు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఇదంతా కూడా మనకి శీతాకాలం మాత్రమే జరుగుతుందన్నమాట. ఇంకా వేసవకాలం వర్షాకాలం అనేది రేట్లుగానే ఉంటాయి. కానీ అప్పుడేమో మనకి కూరలు ఇప్పుడు వచ్చినట్టుగా రావండి. కూరలే కాదు కూరగాయలు కూడా అంత సరిగా కాయవన్నమాట. కాబట్టి అప్పుడు రేట్లు ఉంటాయి కానీ రైతులకేమో సరుకు ఉండదండి. ఇప్పుడు ఈ మెంతికూర చూడండి, ఈ శీతాకాలం హోల్సేల్గా ఒక్కో రోజున ఇది 5 రూపాయలు ఉంటుంది, 2 రూపాయలు ఉంటుంది, రూపాయి అయిపోతుంది. అదే ఈ మెంతికూర కట్ట మనకి వర్షాకాలం ఉంటే ఇది హోల్సేల్గానే 20 రూపాయలు కొనేస్తారండి. కానీ అప్పుడేమో రైతులకు పెంచడం సాధ్యం కాదన్నమాట. అంటే అప్పుడు రేటు ఉన్నా కూడా మార్కెట్లో రైతుకు ఉపయోగపడదు. ఇప్పుడు కూర అన్నా కూడా రైతుకి మార్కెట్లో సేల్స్ అవ్వదు. ఈ విధంగా రైతు నష్టపోతూ ఉంటాడండి. ఇదే కదండి, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, ఇలా ఏ కూర అయినా సరే వర్షాకాలం చాలా రేట్లుగా ఉంటాయి. కానీ అప్పుడేమో రైతులకి పెంచడం సాధ్యం కాదు. ఇప్పుడేమో రైతులకి వద్దన్నా కూడా కూరలు ఇలా చక్కగా వచ్చేస్తాయి. కానీ ఇప్పుడేమో సేల్స్ చేయడం సాధ్యం కాదు. ఈ విధంగా రైతులు కష్టాలు రైతులకి ఉంటాయన్నమాట. కూరగాయలు కూడా అంతేనండి. మా భీమవరాన్ని పెన్నాడు వంకాయ ఫేమస్. ఇది వర్షాకాలం వచ్చేసేటప్పటికి ఒక్కొక్కసారి కేజీ 100 రూపాయలు కూడా హోల్సేల్లో కొనేస్తారన్నమాట. కానీ ఆ టైంలో రైతులు ఎవరికి కూరగాయలు కాయవండి. ఇప్పుడు వచ్చేటప్పటికి కేజీ 5 రూపాయలు 10 రూపాయలు అయిపోతాయి. ఇప్పుడేమో వద్దంటే కాసేస్తాయి. ఒక్కొక్కసారి అయితే 50 కేజీల బ్యాగు
వంకాయల బ్యాగు 100 రూపాయలకి అలా అమ్మేసిన రోజులు కూడా ఉంటాయండి, కేజీ 2 రూపాయలకి. మరి అప్పుడు రైతుకి అసలు ఏ విధంగా కెడతదండి? ఈ విధంగా రైతుకి ఎటు చూసినా కూడా కష్టాలేనన్నమాట. అంటే రైతుకి వర్షాకాలం మ్యాక్సిమం ఆ 4 నెలలు కూడా రేట్లుగానే ఉంటాయండి. కానీ కూరలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ అంతగా పండించడం రైతులకు సాధ్యం కాదన్నమాట. ఇంకా ఈ శీతాకాలం ఏ కూరలు కట్టనవ్వండి, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ మనం వద్దనుకున్నా కూడా ఇలా చక్కగా వచ్చేస్తాయండి. కానీ ఇప్పుడేమో మార్కెట్లో రేట్లు ఉండవు, అసలు సేల్స్ చేయడమే అసాధ్యం అన్నట్టుగా ఇప్పుడు ఉంటుందన్నమాట. ఇంకా వేసవకాలం అనేది అంత గిరాకీ అవ్వదు, ఇంత చవక ఉండదు, అప్పుడు ఈక్వల్గానే నడుస్తుందండి. కానీ ఈ భూములన్నీ కూడా రైతులు పండించడానికి వీలవదన్నమాట. ఈ భూములన్నిటికీ కూడా వాటర్ దొరకదండి, ఎక్కడో పల్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే రైతులు పండించగలుగుతారండి. కాబట్టి అప్పుడేమో అందరు రైతులకి సాధ్యం కాదండి. ఈ విధంగా రైతుకి ఎటు చూసినా కూడా తలకాయ నొప్పులాగే ఈ వ్యాపారం సాగుతూ ఉంటుందండి. ఇదండి మరి నాకు తెలిసిన మా రైతుల జీవితాల గురించి కొన్ని వాస్తవాలను ఈ వీడియో ద్వారా మీకు అందించాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.